మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ ని తెలుగు నేటివిటీకి మార్చి రీమేక్ చేశారు. గాడ్ ఫాదర్ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని నయనతార పోషించింది. స్పెషల్ క్యారెక్టర్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. ఈ ఇద్దరికీ బాలీవుడ్లో స్టార్డమ్ ఉంది. సల్మాన్ ఖాన్ 5-10 నిమిషాలు నటించినా చాలు ఆ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తారు ఫ్యాన్స్. అలాంటిది గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ స్క్రీన్ షేరింగ్ ఎక్కువ సమయమే ఉందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ కి ఉన్న క్రేజ్ వల్ల బాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ కావటం ఖాయం. కానీ గాడ్ ఫాదర్ బాలీవుడ్లో రిలీజ్ కావటం లేదనే వార్త సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ని చాలా డిసప్పాయింట్ చేస్తోందట. హిందీలో రిలీజ్ చేయాలని చాలా మంది అడిగారని టాక్. డిస్ట్రిబ్యూటర్స్ కూడా హిందీలో గాడ్ ఫాదర్ రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపారని తెలుస్తోంది. కానీ చిరంజీవి ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రిలీజ్ చేయడానికి ఇష్టపడలేదనే వార్త సెన్సేషన్గా మారింది. చిరంజీవి నటించిన స్ట్రైట్ హిందీ చిత్రాలు ప్రతిబంధ్, ఆజ్కా గుండారాజ్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్, నయనతార అదనపు ఆకర్షణ. హిందీలో మరో హిట్ ని అందుకునే మంచి ఛాన్స్ ని మెగాస్టార్ ఎందుకు మిస్ అవుతున్నాడు అంటూ విస్తుపోతున్నాయి ట్రేడ్ వర్గాలు.